ఈరోజు మనం కువైట్లో కంక్రీట్ ఫ్యాక్టరీల గురించి తెలుసుకుందాం. చూద్దాం రండి. మీరు ఎప్పుడు చూసి ఉండరు. ఈరోజు చూద్దాం రండి. అయితే కువైట్లో ఈ కంక్రీట్ ఫ్యాక్టరీలు ప్లేస్ వచ్చేసి అల్ముత్లా. ఈ ప్లేసులు ఓన్లీ ఎడార్లో మాత్రమే వేస్తారు. ఎందుకంటే వాటికి పర్మిషన్ ఊరి బయటనే ఇస్తారు. వీటికి ఎడార్లో మాత్రమే పర్మిషన్ ఇస్తారు కువైట్ గవర్నమెంట్. అయితే దీంట్లో కెమికల్ అండ్ సిమెంట్ అన్నీ ఉంటాయి కాబట్టి ఈ ఒక్కొక్క ట్రక్కులు 9 మీటర్లు 10 మీటర్లు వేస్తారు. అది తీసుకెళ్ళి సైడ్కి వెళ్ళేసి ఒక పంప్ ఉంటుంది. 42 మీటర్లు 55 మీటర్లు 65 మీటర్లు ఇలా పంపు ఎంత పొడవు ఉంటే అంత దాని మీటర్ల సైజు ఉంటుంది. అలా బ్రిడ్జ్ మీదకి కానీ బిల్డింగ్ మీదకి కానీ ఎంతవరకు అవసరమో అంతవరకు కంక్రీట్ స్లాబ్ వస్తాయి. ఇక్కడ మన కంకర అండ్ ఇసుక అన్నీ స్టోరేజ్ చేసుకుంటారు. ఇందులో సిమెంట్ ఉంటుంది ట్యాంకులలో. ఎంతవరకు మనకు అవసరమో అంతవరకు మనం యూజ్ చేసుకున్నానికి వీటిలో సిమెంట్ వచ్చేసి స్టోర్ చేస్తాయి. ఇదంతా ఎడారి ప్లేస్ చూడండి. ఇదంతా ఎడారి ప్లేస్. అక్కడే మన ఇసుక గతంలో ఇక్కడ కంక్రీట్ కంకరతో హోలు పెద్ద పెద్ద రంధ్రాలు పడినాయని వాటిని మొయ్యడానికి వెల్డింగ్ చేస్తున్నాడు. ఇదే ఇసుక చూడండి. పెద్ద పెద్ద ట్రక్కులో ఇసుక తీసుకొస్తారు. ఇదే ట్రక్కులో కంకర కూడా తీసుకొస్తారు. ఇంకా వాటర్లకు పెద్ద ట్యాంకులు ఉంటాయి. ఇవి వచ్చేసి ఒక పెద్ద ట్యాంకర్ వాటర్.